మిత్రులారా, జూలై 18న మొదలు పెడితే ఇవాళ 15 ఆగస్టు, సరిగ్గా 27 రోజుల్లో 18,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలోకి బదిలీ చేసిన ప్రభుత్వం పార్టీ ఏదైనా ఉందంటే ఈ దేశంలో అది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ప్రభుత్వం అని నేను చెప్పదలుచుకున్నా. నేను సూటిగా సవాలు విసురుతున్నా. తాటి చెట్టు లెక్క పెరిగితే సరిపోదు, దూలం లెక్క ఉన్నావు, దూడకున్న బుద్ధి కూడా లేదని ఆనాడు హరీష్ రావు సవాలు విసిరిండు. మీరు రైతు రుణమాఫీ చేయండి, నేను సిద్దిపేట ఎమ్మెల్యేకు రాజీనామా చేస్తా, మళ్ళా ఎన్నికల్లో పోటీ చెయ్యనని. ఇవాళ ఈ వైరాగడ్డ మీద నుంచి ఖమ్మం ప్రజల సమక్షంలో హరీష్ రావు, నీకు సీము నెత్తురుంటే, సిగ్గు లజ్జ ఉంటే రాజీనామా చెయ్యి. నువ్వు కూడా నీ మామలకనే సిగ్గు లేనోని అయితే ఏట్ల దుంకి సావు అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఆయననే నేనన్నా, హరీష్ రావు సిద్ధంగా ఉండు, సిద్దిపేటకు పట్టిన శని పీడ చీడ విరుగడవుతుంది, 15 ఆగస్టు లోపల 2 లక్షల వరకు రుణమాఫీ చేసి తీరుతామని మాట ఇచ్చిన. ఇవాళ 15 ఆగస్టు నాడు మళ్ళీ అదే ఖమ్మం గడ్డ మీద నుంచి ఇవాళ సవాలు విసురుతున్న హరీష్ రావు, నీలో చీము నెత్తురుంటే నీకు ఏమాత్రమైనా సిగ్గు శరం ఉంటే రాజీనామా చెయ్యి. నువ్వు ఎట్లాగూ రాజీనామా చెయ్యవు, నీది సిగ్గులేని జాతి. అందుకే ఇవాళ నువ్వు రాజీనామా చేయకపోతే అమరవీరుల స్తూపం దగ్గరకు వచ్చే ముక్కు నేలకు రాజు కాంగ్రెస్ పార్టీ మీద సవాలు విసిరినందుకు తెలంగాణ రైతాంగం క్షమించండి. మాట తప్పని పార్టీ కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేసింది. నేను విసిరిన సవాల్ను వెనక్కి తీసుకుంటున్నానని తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పు. ఇవాళ నేను ఒక్క మాట అడగదలుచుకున్నా, నేను గుర్తు చేయదలుచుకున్న ఈ ఖమ్మం ప్రజలకు. ఆనాడు ఖమ్మం జిల్లా రైతాంగం, ఇంతకుముందే మా రామదాస్ గుర్తు చేసిండు, ఆనాడు ఖమ్మం జిల్లా రైతాంగం పండించిన మిర్చికి గిట్టుబాటు ధర అడిగితే గిట్టుబాటు ధర ఇవ్వకుండా దళారులు దోపిడీ చేస్తుంటే, దందాలు చేస్తుంటే ఆ ప్రజలకు కోపం వచ్చి చిర్రెత్తుకొచ్చి తిరుగుబాటు చేసిండు. దళారులను శిక్షించి దళారులకు బేడీ లేచి జైలుకు పంపించాల్సిన కేసీఆర్ ప్రభుత్వం ఆనాడు ఈ ఖమ్మం జిల్లా రైతాంగాన్ని అరెస్టు చేసి జైల్లో పెట్టి బేడీ లేచి బజార్లు నడిపించింది. ఆయల్లా రైతాంగానికి అండగా నిలబడడానికి ఈ ఖమ్మం జిల్లాలో నేను పర్యటనకు వచ్చిన. ఆయల్లా మీకు అందరికి గుర్తుండాలి, సంటి బిడ్డను భార్య సంకలు ఎత్తుకొని బస్సులో బేడీ లేచి తీసుకెళ్తున్న భర్తకు తన సంటి బిడ్డను చూపించడానికి పోతే కర్కశంగా పోలీసులు ఆడబిడ్డ మీద దాడి చేసిరు. ఆ కుటుంబాన్ని కూడా పరామర్శించడానికి నేను ఈ ఖమ్మం జిల్లాకు వచ్చిన. గొప్పగా పనిచేసి అద్భుతమైన పనితీరు కల్పించినటువంటి, చూపించినటువంటి, ప్రతిభను కనబరిచినటువంటి మా హరీష్ రావు గారిని పట్టుకొని మాట్లాడే అర్హత అసలు నీకుందా రేవంత్ రెడ్డి? నేను అడుగుతా ఉన్నాను. నువ్వు జాక్పాట్ ముఖ్యమంత్రివి, కేసీఆర్ గారి గురించి మాట్లాడంటే ఇక అది నీ లెవెల్ కాదు, నీ స్థాయి కాదు. అసలు మా హరీష్ గారి గురించి మాట్లాడే అర్హత కూడా నీకు లేదు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సిద్దిపేట ఎమ్మెల్యే పదవిని చాలాసార్లు రాజీనామా చేసి అంతకుముందు మంత్రి పదవిని గడ్డిపోచలాగా తీసేసినటువంటి వ్యక్తి మా హరీష్ రావు గారు. నువ్వు ఒకనాడు పదవికి రాజీనామా చేయకుండా ఉద్యమ సందర్భంలో చంద్రబాబు నాయుడు చెక్కబదన చేసుకుంటూ, ఆయన చెప్పులు మోసుకుంటూ కరీంనగర్లో ఉద్యమకారుల మీదకి రైఫిల్ తీసుకొని పోయిన రైఫిల్ రెడ్డి నువ్వు. ఇవాళ నువ్వు మా హరీష్ గారి గురించి మాట్లాడే అర్హత నీకున్నదా? కేసీఆర్ గారి గురించి మాట్లాడే అర్హత నీకున్నదా? కాబట్టి నీకేదో అవకాశం వచ్చింది, మంచిగా పరిపాలించి ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకొని తెలంగాణ ప్రజలు నీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నువ్వు మెదిలితే ఏమన్నా నీకు రేపటి రోజున నూకలు పుడతాయి. లేకపోయినట్టయితే నీ రాజకీయ జీవితంలో నీకు ఇదే చివరి పదవి అవుతుంది. చూసినాం, చాలామందిని చూసినాం నీ లెక్క నడుమంత్రం సిరత్తే ఎగిరినోళ్ళను దుంకినోళ్ళను, తర్వాత అందరు ఇల్లెలకలు పడ్డారు. చూలేమా కిరణ్ కుమార్ రెడ్డి, ఆయన కూడా ముఖ్యమంత్రి అయిండు, ఇప్పుడు ఏడున్నాడు కనబడుతుండా? రేపు నువ్వు కూడా గట్లనే మిగిలిపోతావు. ఏమీ లేని ఇస్తరాకే ఎగిరెగిరి పడుతుందట, అన్ని ఉన్న ఇస్తరాక అనిగిమనిగి ఉంటుందట. ఇవాళ మా హరీష్ గారు, మా నాయకులు
పద్ధతిగా హుందాగా ప్రజల పక్షాన పనిచేస్తూ ప్రజల కోసం ప్రధాన ప్రతిపక్షంగా పోరాటం చేస్తూ ప్రజా సమస్యల మీద మాట్లాడుతుంటే అసెంబ్లీ వేదికగా కానీ బయట కానీ నువ్వు ఓర్వలేకపోతున్నావు. నీకు దమ్ముంటే చిత్తశుద్ధి ఉంటే నీకంత రేషం రోషం పౌరుషం ఉంటే పనిలో చూపెట్టవా? నువ్వు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడంలో చూపెట్టు, తెలంగాణను ఇంకా గొప్ప తీర్చిదిద్దడంలో చూపెట్టు, ఇంకా మాకన్నా 2 ప్రాజెక్టులు ఎక్కువ కట్టడంలో చూపెట్టు. మేము 1000కి పైగా గురుకులాలు పెట్టినాం, నువ్వు ఇంకొక 500 గురుకులాలు పెట్టు. మేము ఓవర్సీస్ స్కాలర్షిప్ 20 లక్షలు ఇచ్చినాం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలకు, నువ్వు 30 లక్షలు దమ్ముంటే పనిలో చూపెట్టు నీ పౌరుషం రోషం. కానీ నోటికి ఎంత వస్తుందంత ఎట్లా పడితే అట్లా తిట్టుకుంటూ పోతా, బట్టగాల్చి మీద వారేసుకుంటూ పోతా, ఏది పడితే అది మాట్లాడుకుంటూ పోతా, ఎంత వస్తే అంత మాట్లాడుకుంటూ పోతా. గిట్లనే చిల్లరగా మొరిగి మాట్లాడి అబద్ధాలను ఊకే చెప్పి ఏదో తెలంగాణ ప్రజల మనసుల్ని కొద్దిగా డైవర్ట్ చేయడం ద్వారా ఏదో ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ అవకాశం వచ్చింది కాబట్టి ఇక ఇదే ధోరణితో నేను ముందుకు పోతే ఇంకా ముందుకు పోతాను నువ్వు అనుకుంటున్నావు. బొక్క బోర్ల పడతావు, బాయిలో పడతావు.